ట్రాన్సిల్వేనియా హృదయంలో లోతుగా హోయా బాసియు అడవి ఉంది. ఇది భయంకరమైన ఇతిహాసాలు మరియు గుసగుసలాడే రహస్యాలతో నిండిన భూమి. ఇది ప్రకృతి యొక్క సాధారణ నియమాలు వంగి ఉన్నట్లు అనిపించే ప్రదేశం మరియు ప్రతి నీడ దాగి ఉన్న రహస్యాన్ని కలిగి ఉంటుంది. మన కథలో స్నేహితుల బృందం ఈ అపఖ్యాతి పాలైన అడవిలోకి సాహసం కోసం ప్రయత్నిస్తుంది మరియు వారి కోసం ఎదురుచూస్తున్న చల్లని విధి గురించి తెలియదు. రాత్రి పడుతుండగా అడవి కలవరపెట్టే నిశ్శబ్దంతో మేల్కొంటుంది. వారి క్యాంప్ ఫైర్ యొక్క కాంతి మసకబారుతుంది మరియు ఒక్కొక్కటిగా వారి ఫోన్లు శక్తిని కోల్పోతాయి, వారిని అభేద్యమైన చీకటిలో వదిలివేస్తాయి. ఈ చీకటి నుండి మర్మమైన ప్రకాశించే గోడాలు ఉద్భవిస్తాయి. అవి జ్ఞాల్డ్ చెట్ల మధ్య నిశ్శబ్దంగా కొట్టుకుపోతాయి. త్వరలో మృదువైన అర్థం కాని గుసగుసలు గాలిపై తేలుతాయి. పురాతన శాపాలు మరియు కనిపించని శక్తుల గురించి మాట్లాడే గుసగుసలు. అప్పుడు వివరణను ధిక్కరించే క్షణంలో స్నేహితులలో ఒకరు జాడ లేకుండా అదృశ్యమవుతారు. చివరకు అతను దొరికినప్పుడు అతని కళ్ళు శూన్యంలా చీకటిగా ఉంటాయి మరియు అతని వెంటాడే మాటలు రాత్రిలో ప్రతిధ్వనిస్తాయి. వారు మనల్ని చూస్తున్నారు. ప్రతి హృదయ స్పందనతో అడవి రహస్యాలు మరింత లోతుగా పెరుగుతాయి. ప్రాణాలతో బయటపడిన వారిని భయం మరియు తెలియని చిక్కైన ప్రదేశంలోకి లాగుతాయి. ప్రతి శబ్దం, ప్రతి కాంతి మరియు ప్రతి నీడ ఒక రహస్యానికి ఒక క్లూగా ఉండే కథలోకి అడుగు పెట్టడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. అది పరిష్కరించడానికి చాలా భయానకంగా ఉండవచ్చు. హోయా బాసియు ప్రపంచానికి స్వాగతం. ఇక్కడ అడవి గుసగుసలు భయం మరియు చీకటి అద్భుతాలను రెండింటినీ వాగ్దానం చేస్తాయి. ట్రాన్సిల్వేనియా మధ్యలో హోయా బాసియు అడవి ఉంది. దీనిని చాలా మంది శాపగ్రస్తమైన ప్రదేశంగా చెబుతారు. సాహసయాత్రను ఇష్టపడే స్నేహితుల బృందం ఇక్కడ విడిది చేయాలని నిర్ణయించుకుంటుంది. వారు గుబురుగా ఉన్న చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న మైదానాన్ని ఎంచుకుంటారు. అడవి తనకంటూ ఒక జీవాన్ని పీల్చుకుంటున్నట్లు అనిపిస్తుంది మరియు సూర్యుడు అస్తమించినప్పుడు భూమిపై ఒక రకమైన అశాంతి స్థిరపడటం ప్రారంభమవుతుంది. స్నేహితులు తమ గుడారాలను ఏర్పాటు చేసుకుని నవ్వుతూ అడవి గురించిన ఇతిహాసాలు మరియు పాత కథల గురించి కథలను పంచుకున్నారు. ఇతిహాసాలు కేవలం కథలు కాదని వారికి తెలియదు. రాత్రి సమీపిస్తున్న కొద్దీ గాలి చల్లగా మారుతుంది మరియు అడవి నిశ్శబ్దంగా వింటుంది. ప్రతి శబ్దం మరియు శబ్దం దాని నేలలో లోతుగా దాగి ఉన్న రహస్యాలను సూచిస్తుంది. అర్ధరాత్రి ఏదో వింత జరుగుతుంది. అన్ని ఫోన్లు చీకటిగా మారుతాయి మరియు శిబిరం అంతటా దట్టమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. అప్పుడు
ఎక్కడి నుంచో వక్రీకృత చెట్ల మధ్య చిన్న మెరుస్తున్న గోళాలు కనిపిస్తాయి. అవి తమ స్వంత సంకల్పం ఉన్నట్లుగా తేలుతాయి. గాలిని ఒక చిన్న వెంటాడే గునుగుడుతో నింపుతుంది. అడవి వారితో నేరుగా మాట్లాడుతున్నట్లుగా తెలియని భాష. ఆ భయంతో నిండిన క్షణంలో ఒక స్నేహితుడు అదృశ్యమవుతాడు. ఎవరూ అతను వెళ్లిపోవడాన్ని చూడరు. అతను వెళ్లిపోయాడు. అడవి అతని ఉనికిని మింగేస్తుంది. అడుగుల ప్రతిధ్వనులు మరియు ఆకుల ఘోష మాత్రమే మిగిలి ఉంటుంది. స్నేహితులు నిలబడి ఉన్నారు. వారి హృదయాలు కొట్టుకుంటున్నాయి. వారి నష్టం యొక్క అవగాహన మంచు పొగమంచులా స్థిరపడుతుంది. అడవిలోని చల్లటి నిశ్శబ్దంలో మిగిలిన స్నేహితులు తమ తప్పిపోయిన సహచరుడి కోసం వెతుకుతారు. ఆకులు చెల్లాచెదురుగా ఉన్న నేలపై వారి అడుగుజాడలు ప్రతిధ్వనిస్తాయి. ప్రతి నీడ ఒక రహస్యాన్ని దాచిపెడుతున్నట్లు అనిపిస్తుంది. మెరుస్తున్న గోళాలు వారిని చెట్ల చిట్టడవికి లోతుగా నడిపిస్తాయి. అక్కడ గాలి మందంగా ఉంటుంది. ఇది ముందస్తు సూచనతో ఉంటుంది. సమయం నెమ్మదిగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ప్రతి నిమిషం భయం యొక్క శాశ్వతత్వంలోకి సాగుతుంది. చివరికి వారు అతన్ని కనుగొన్నారు. వారి తప్పిపోయిన స్నేహితుడు ఖాళీ ఆకాశం కింద నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు నల్లగా ఉన్నాయి. అవి శూన్యతను పట్టుకున్నట్లుగా. అతను పైకి చూస్తాడు. కనిపించని ఏదో చేత ఆకర్షించబడ్డాడు. నెమ్మదిగా ఏకస్వర స్వరంతో అతను ఒకే చల్లబరిచే పదబంధాన్ని పునరావృతం చేస్తాడు. వారు మనల్ని చూస్తున్నారు. ఎటువంటి ప్రశ్నలు అడగబడలేదు. ఎటువంటి ఓదార్పు ఇవ్వబడలేదు. పదాలు రాత్రిపూట వేలాడుతూ ఉంటాయి. బరువుగా మరియు వివరించలేనివిగా ఉంటాయి. నిశ్శబ్దమైన తరువాత స్నేహితులు ఆ రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ మెరుస్తున్న గోళాలు ఏమిటి? సాధారణ ప్రపంచం యొక్క తెర వెనుక నుండి వారిని ఎవరు చూస్తున్నారు? అడవి తన రహస్యాలను దగ్గరగా ఉంచుకుంటుంది. సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలను వదిలివేస్తుంది. ఆ శపించబడిన క్లియరింగ్ నుండి దూరంగా ఉన్న ప్రతి అడుగు మరొక తెలియని, కనుగొనడానికి వేచి ఉన్న మరొక రహస్యంలోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది. వింత భాషలో గుసగుసలు, చీకటి, ఖాళీ కళ్ళు మరియు రాత్రిలోకి నెమ్మదిగా అదృశ్యం. ఇవన్నీ గుర్తుంచుకోవడానికి ధైర్యం చేసే వారిపై ఒక గుర్తును వదిలివేస్తాయి. రాత్రి తీవ్రతరం అవుతున్న కొద్దీ మరియు అడవి దాని పురాతన నిశ్శబ్దానికి తిరిగి వస్తుంది. ప్రశ్న మిగిలి ఉంది. ఇక్కడ ఏ శక్తి నివసిస్తుంది మరియు అది ఎప్పుడైనా దాని రహస్యాలను వదిలివేస్తుందా? కథ ముగియలేదు. అది వేచి ఉంది. నీడలలో దాగి ఉంది. ధైర్యవంతులను వెలికి తీయడానికి ఆహ్వానిస్తుంది. దాని చీకటి రహస్యం మరోసారి